ఐవీఆర్ఎస్ సర్వేలతో అభ్యర్థుల బలాబలాలు తెలుసుకుంటున్న టీడీపీ మైలవరం నియోజకవర్గంలో కొత్త సర్వే చేస్తోంది. ముగ్గురు ఆశావాహుల పేరుతో టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే చేయిస్తుంది. గతంలో వసంత కృష్ణ ప్రసాద్పై ఐవీఆర్ఎస్ సర్వే చేసిన టీడీపీ తాజాగా బొమ్మసాని, దేవినేని పేర్లను కూడా చేర్చింది. ముగ్గురు ఆశావాహులపై సర్వే నిర్వహిస్తూ ప్రజల్లో ఎక్కువ మద్దతు ఎవరికి లభిస్తుందోనని అంచనా వేస్తోంది. ఇప్పటికే కలిసి పనిచేస్తామని బొమ్మసాని, దేవినేని ప్రకటించారు. వసంత కృష్ణ ప్రసాద్ 2 రోజుల క్రితమే తెలుగుదేశం పార్టీలో జారారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? జంగా కృష్ణమూర్తి అయితే 1 నొక్కండి, నోటా అయితే 2 నొక్కండి. ఈ సందేశాన్ని మరలా వినాలంటే రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మా రిపోర్టర్ మల్లికార్జున్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది నియోజకవర్గంలో? మైలవరం నియోజకవర్గానికి సంబంధించి సీటుపై కూడా టీడీపీ అధిష్టానం కసరత్తుల మీద కసరత్తులు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే గతంలో 1 వారం రోజుల క్రితం కూడా వసంత కృష్ణప్రసాద్ టీడీపీకి రాకముందు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి వసంత అయితే ఎలా ఉంటుందనే అంశంపై కూడా టీడీపీ అధిష్టానం సర్వే కూడా ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించడం జరిగింది. గత 2 రోజుల నుంచి అయితే కొత్త సర్వేను కూడా మైలవరం నియోజకవర్గంలో టీడీపీ చేయిస్తూ ఉంది. ఈ సర్వేలో కూడా ముగ్గురు అభ్యర్థుల పేరు, ఇటు బొమ్మసాని సుబ్బారావు, అతను నియోజకవర్గంలో కూడా గతంలో సర్పంచ్గా పనిచేసి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి, అతను కూడా సీటు ఆశిస్తున్న వ్యక్తి. అట్లే కాకుండా సామాజిక వర్గానికి సంబంధించి కూడా చాలా కీలక వ్యక్తిగా కూడా అతను ఉంటా ఉన్నాడు. అతను కూడా సీటు ఆశిస్తున్న పరిస్థితి. మైలవరం నియోజకవర్గంలో తనకు సీటు కేటాయిస్తే కంపల్సరీగా నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో టీడీపీ ముందు గెలిచే నియోజకవర్గం ఇదే అంటూ కూడా అతను చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే మైలవరం నియోజకవర్గం నుంచి మరో నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సీటు ఆశిస్తూ ఉన్నారు. గతం 2014లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం, తర్వాత మంత్రిగా కూడా, ఇరిగేషన్ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఆయన సీటు ఆశిస్తూ ఉన్నారు. తర్వాత వసంత కృష్ణప్రసాద్ రీసెంట్గా 2 రోజుల క్రితం ఆయన టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయనకి ఇప్పటికే అధిష్టానం పని చేసుకోవాలని, నియోజకవర్గ అభ్యర్థిగా పని చేసుకోండి చెప్పారంటూ కూడా ఆయన వసంత కృష్ణప్రసాద్ ఆయన చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన సన్నిహితుల వద్ద కూడా వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముగ్గురు ఆశావాహులు కూడా టీడీపీ నుంచి బలంగా ఆ సీటు కావాలని కూడా వాళ్ళ అభిప్రాయాలను అధిష్టానం ముందు వెల్లడించడం జరిగింది. గతంలో కూడా దేవినేని ఉమామహేశ్వరరావు టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద కూడా ఈ టికెట్కు సంబంధించిన అంశంపై కూడా చర్చ జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు క్లియర్గా అతనికి మీ పని మీరు చూసుకోండి, సీట్లకు సంబంధించి అంశాలు మేము చూసుకుంటామంటూ కూడా ఆయన చెప్పినట్టు ఆయన మీడియా కూడా వెళ్ళడం జరిగింది. అలాగే చంద్రబాబు కుటుంబ సభ్యుల్లో తాను కూడా ఒకటంటూ కూడా చంద్రబాబు ఏది చెప్పినా చేయటానికి నేను ముందుంటానంటూ కూడా దేవినేని ఉమా ప్రకటించడం జరిగింది. రీసెంట్గా నిన్న దేవినేని ఉమా అలాగే సీటు ఆశిస్తున్న బొమ్మసాని సుబ్బారావు ఇద్దరు కూడా కలవడం జరిగింది. బొమ్మసాని సుబ్బారావు తమ్ముడు జగదీష్ హాస్పిటల్లో ఉన్న కారణంగా దేవినేని ఉమా స్వయంగా అతను తమ్ముడు వద్దకు కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంలోనే ఇటు బొమ్మసాని సుబ్బారావు అలాగే దేవినేని ఉమా ఇద్దరు కూడా కలిసి పనిచేస్తామని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ రోజు నుంచి నియోజకవర్గంలో ఏదైతే శంకారావ కార్యక్రమం జరుగుతూ ఉందో ఆ కార్యక్రమానికి ఇద్దరం కలిసి పనిచేస్తామని చెబుతూ ఉన్నారు. ఈ లోపల ఈ సర్వే నిన్నటి నుంచి జరగడంతో కూడా ఎవరికి టికెట్ కేటాయించబోతా ఉన్నారు, మైలవరంలో టీడీపీ అభ్యర్థి అనే ఉత్కంఠ అయితే కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.